తరువాత ఈ గోల్డెన్ జూబ్లీ కార్యకర్తలు ముఖ్యంగా కొంతమందికి రుణపడి ఉన్నారు. అందులో మొదటి వారు శ్రీమతి మాధవి గారు, 5 లక్షల రూపాయల విరాళాన్ని అందజేసిన దాత. తరువాత శ్రీ బాలకృష్ణ గారు తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఈనాటి ఈ సాంస్కృతిక కార్యక్రమంలో కుమారి శైలజ గారి నృత్య ప్రదర్శనకు ఎంతో దోహదం చేశారు. ఇప్పుడు ఈ విరాళాన్ని అందజేసిన శ్రీమతి మాధవి గారిని మీ అందరి కోరికపైన ఒక్కసారి ఇక్కడికి వచ్చి మనందరి అభినందనలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. శ్రీమతి మాధవి గారు. ఇది నలుగురికి ఉపయోగపడాలి. ఇచ్చిన విరాళమే కానీ నలుగురు మెచ్చుకోవాలని పొగడాలని ఇచ్చింది కాదు. అసలు నేను ఇక్కడికి వచ్చిన కారణమే వేరు. శ్రీ బాలకృష్ణ గారి తల్లి ఆయన కళను 10 మందిలోనూ ప్రదర్శించడం, వారి ప్రశంసలను అందుకోవడం కళ్ళారా చూడకుండానే వెళ్ళిపోయారు. నేను అలా కాకూడదనే స్వార్థంతో ఒక మహా కళాకారుడి చేతిలో రూపుదిద్దుకుంటున్న కుమారి శైలజ నాట్య విన్యాసాన్ని కళ్ళారా చూడాలని వచ్చాను. కన్న తల్లిగా నా కోరిక తీరే భాగ్యాన్ని కలిగించిన శ్రీ బాలకృష్ణ గారికి నా కృతజ్ఞతలు. శ్రీమతి మాధవి గారు చెప్పిన బాలకృష్ణుని నేనే. పది మందిలో నా గురించి చెప్పడం కానీ, ఒక కళాకారుడుగా మీ అందరి అభినందనలు అందుకోవడం కానీ ఇవేవి చూడకుండానే మా అమ్మ వెళ్ళిపోయింది. అమ్మతో బాటే నా జీవితం మసిబారిపోయింది, కుడిగట్టింది. ఆ పరిస్థితిలో నుంచి నన్ను బయటికి లాగి మళ్ళీ పునర్జన్మనిచ్చింది ఈ దేవత. అందుకు ప్రతిఫలంగా ఏమీ ఇచ్చుకోలేని పేదవాడిని కుమారి శైలజ నృత్యంలో నా విద్యను ప్రదర్శించి ఆ మహాతల్లికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.